నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అంది అందని నిధులతో చాలీ చాలని వసతులతో నవ్యాంధ్ర పయనం. ముళ్లబాటలో ముందుకు సాగాల్సిన తరుణంలో కొత్త రాష్ట్రం తనకు సహజ సిద్ధంగా లభించిన తీరంపైనే కోటి ఆశలు పెట్టుకుంది. సువిశాల తీరరేఖ ఆధారంగా నౌకాశ్రయాల నిర్మాణానికి పూనుకుంది. పరిశ్రమలను, నౌకాశ్రయాలను అనుసంధానించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను తూర్పు తీరానికి మణిహారంగా మలచాలన్న ఆలోచనుంది. ఇప్పటికే సహజ సిద్ధంగా ఉన్న రేవులను, మైనర్ పోర్టులను అభివృద్ధి చేయగలిగితే నవ్యాంధ్ర కొత్త వెలుగులు సంతరించుకుంటుంది. కిలోమీటర్ల సువిశాల సముద్ర తీరం. దేశంలో గుజరాత్ తర్వాత అత్యధిక తీరరేఖ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ కంటే కేవలం కొన్ని కిలోమీటర్లు ఎక్కువ తీర ప్రాంతమున్న గుజరాత్ నౌకాశ్రయాల అభివృద్ధిలోనూ జల రవాణాలోనూ ఎంతో ముందుంది. తీరరేఖలో గుజరాత్ తర్వాత రెండవ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నౌకా రవాణాలోనూ గుజరాత్ తర్వాత రెండో స్థానంలోనే ఉంది. కానీ రెండింటి మధ్య వ్యత్యాసం మాత్రం చాలా ఎక్కువ. కారణం, ఇంతకాలం ప్రభుత్వాలు దృష్టి సారించని రంగాల్లో అత్యంత ప్రధానమైనది నౌకాయానం. కోస్తాంధ్రకు సహజభరణంగా ఉన్న తీరాన్ని సమర్థంగా వినియోగించుకోలేదన్నది ముమ్మాటికి నిజం. వైఎస్ హయాంలో దక్షిణ కోస్తాలో పోర్టుల అభివృద్ధి కోసం చేపట్టిన నిజాంపట్నం వాడరేవు ప్రాజెక్టు వాన్పై అవినీతి మకిలంతో సీబీఐ కేసుల్లో ఇరుక్కుపోయింది. మిగిలిన ప్రాంతాల్లో పోర్టుల అభివృద్ధికి కారణాలేవైనా కొన్నేళ్లుగా నిలిచిపోయిన నౌకాశ్రయాల అభివృద్ధిని తిరిగి పట్టాలపైకి తీసుకొచ్చే సువర్ణావకాశం ఇప్పుడు దక్కింది. సాగరమాల పేరుతో తీర ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు మనకు మరో సువర్ణావకాశాన్ని అందిస్తున్నాయి. హైదరాబాద్ లాంటి మహానగరాన్ని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచం దృష్టిని ఆకర్షించాలంటే తనకు సహజ సిద్ధంగా ఉన్న వనరులనే సమర్థంగా వినియోగించుకోవాలన్న వాస్తవాన్ని ఏపీలోని కొత్త ప్రభుత్వం గుర్తించింది. అందుకే పోర్టుల అభివృద్ధిపైనే తమ ప్రధాన దృష్టి అని ప్రకటించింది. ఎన్డీఏ ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే రాష్ట్రానికి వరంగా ఇచ్చిన విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్, కాకినాడకు ప్రసాదించిన హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ వంటివి ఇప్పుడు మనకు మరింత కలిసి వచ్చే అంశాలుగా మారాయి. తీరం వెంబడి ఇలాంటి పరిశ్రమల ఏర్పాటుతో పాటు విస్తృత నౌకాశ్రయాల నెట్వర్క్ తో అభివృద్ధి దిశగా అడుగులు వేసే అవకాశాన్ని కల్పించాయి. The prospective plan for the Bangalore-Mumbai economic corridor and the Vizag-Chennai corridor would be completed with the provision of 20 new industrial clusters. Kakinada, its adjoining area, and the port will be developed as key drivers of economic growth in the region with special focus on hardware manufacturing. వాస్తవానికి తూర్పు తీరంలో అతిపెద్ద తీరరేఖ కలిగిన ఆంధ్రప్రదేశ్ రాశిలోనే కాదు, వాసిలోనూ నౌకాయానానికి పేరుగాంచిన రాష్ట్రమే. ఎప్పుడో గుప్తుల కాలం మొదలుకొని కాకతీయులు, గోల్కొండరాజులు, మొన్నటి నిజాం ఏలుబడిలోనూ కోస్తా తీరంలోని ఓడరేవులు భారీ వ్యాపారాన్ని నిర్వహించాయి. నిజాం కాలంలో మచిలీపట్నం రేవు, డచ్ వారి ఏలుబడిలో కళింగపట్నం రేవు వంటివి ప్రధాన నౌకాశ్రయాలుగా ఉన్నాయి. కాలక్రమేణా పాత రేవులు ప్రాభవం కోల్పోయి కొత్త నౌకాశ్రయాలు అభివృద్ధి చెందాయి. ఆధునిక ఆంధ్రప్రదేశ్ లో గుర్తించిన ప్రధాన నౌకాశ్రయాలు విశాఖపట్నం కాకుండా 14 వరకు ఉన్నాయి. వీటిల్లో తూర్పు తీరానికే మణిహారంగా ఉన్న విశాఖ నౌకాశ్రయం దేశంలోని ప్రధానమైన పోర్టుల్లో ఒకటి. ఇది కాకుండా శ్రీకాకుళం మొదలుకొని తడ వరకు తీరం వెంబడి 14 మైనర్ పోర్టులున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అవి భావనపాడు, మేఘవరం, కళింగపట్నం, భీమునిపట్నం, గంగవరం, నక్కపల్లి, కాకినాడ సేజ్, కాకినాడ యానాం, నరసాపురం, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు, కృష్ణపట్నం. వీటన్నింటి చోట్ల పోర్టులు నిర్మించుకోగలిగితే విస్తృత లాభాలు కలుగుతాయనేది పలువురు నిపుణుల అభిప్రాయం. ప్రైవేటు రంగంలో పోర్టుల అభివృద్ధిని ప్రోత్సహించిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశే. ఆ తర్వాతే గుజరాత్ ముందంజ వేసింది. అయితే తిరిగి రాష్ట్రం కొత్తగా పయనం మొదలుపెట్టడంతో ఉన్న వనరులన్నింటినీ సమర్థంగా వినియోగించుకోవలసిన పరిస్థితి. దీంతో ఇన్నాళ్లు నిర్లక్ష్యం చూపిన నౌకాయాన రంగాన్ని ఇప్పుడు వేగంగా పరుగులెత్తించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఒకప్పుడు ప్రధాన వాణిజ్య కేంద్రాలుగా విలసిల్లిన నౌకా కేంద్రాలకు తిరిగి పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరమొచ్చింది.
ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, యావత్ దేశం కూడా నౌకాయానంపై పూర్తి దృష్టి సారిస్తోంది. దానిలో భాగంగానే కేంద్ర బడ్జెట్లో జలమార్గాల ద్వారా రవాణా గురించి ప్రముఖంగా ప్రస్తావించింది ఎన్డీఏ ప్రభుత్వం. చౌక ధరలకే భారీ సరకు రవాణాకు అవకాశమున్న జలమార్గాల అభివృద్ధికి ప్రణాళికలు ప్రకటించింది. దానిలో భాగంగా మొదటి దశలో గంగా జలమార్గ వికాస్ పేరుతో అలహాబాద్ నుంచి హల్దియా వరకు 1620 కిలోమీటర్ల జలమార్గాన్ని అభివృద్ధి చేయబోతోంది. 6 ఏళ్లలో 4200 కోట్లతో పూర్తి చేయాలనుకుంటున్న ఈ మార్గం ద్వారా 1500 టన్నుల బరువైన భారీ నౌకలు కూడా ప్రయాణించే వీలుంటుంది. అనంతర కాలంలో ప్రతిపాదిస్తోన్న నదుల అనుసంధానంతో ఇలాంటి జలమార్గాలు మరిన్ని అందుబాటులోకి వస్తాయనేది అంచనా. Development of inland waterways can improve vastly the capacity for transportation of goods. A project of River Ganga called the Jal Marg Vikas will be developed from Allahabad to Haldia to cover a distance of 1620 kilometers, which will enable commercial navigation of at least 1500 tonnage vessels. The project will be completed in a period of 6 years. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా తీర ప్రాంతాల్ని అభివృద్ధి చేయాలని సంకల్పించిన కేంద్రం తూర్పు తీరానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. అందులో భాగంగానే తూర్పు తీరానికి 10,000 కోట్లతో ఓ సమీకృత నౌకాశ్రయం, నౌకా నిర్మాణ కేంద్రాన్ని కేటాయించింది. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు కాబోతోంది. తద్వారా రాబోయే రోజుల్లో దేశీయ నౌకారంగం వృద్ధి రేటు పరుగులు తీయనుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు ఉన్న మరో సువర్ణావకాశం కోస్టల్ షిప్పింగ్. ఎప్పటి నుంచో ఉన్న బకింగ్హామ్ కెనాల్, కృష్ణా గోదావరి డెల్టా కాలువల్ని సమర్థంగా వినియోగించుకుంటే చిన్న చిన్న నౌకల ద్వారా దేశీయ రవాణా సులువుగా జరిగిపోతుంది. పరిశ్రమలు, వ్యాపారులపై బోలెడంత రవాణా భారం తగ్గుతుంది. వాణిజ్యపరంగా దేశంలోని 90% ఎగుమతులు పోర్టుల ద్వారానే జరుగుతున్నాయి. ద్రవ్యపరంగా చూస్తే వీటి విలువ ఎగుమతుల్లో 70%. అయితే ఇప్పుడు పెద్ద నౌకాశ్రయాలే కాక చిన్న మైనర్ పోర్టులను అభివృద్ధి చేయాలని కేంద్రం ఆలోచన. ఇందుకోసం 2011లోనే జాతీయ నౌకా విధానాన్ని తీసుకొచ్చింది. దేశంలోని 13 మేజర్ పోర్టులు కాకుండా 200 వరకు ఉన్న చిన్న పోర్టులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం నౌకాశ్రయాల ద్వారా 1000 మిలియన్ టన్నుల సరకు రవాణా జరుగుతోంది. వచ్చే 10 ఏళ్లలో ఇది 3000 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా. రాబోయే రోజుల్లో ఈ రంగంలో 16% వృద్ధి రేటు ఉంటుందని భారత పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే నౌకాయానం వృద్ధిలో చిన్న పోర్టులదే కీలక పాత్ర కానుంది. ప్రస్తుతం 288 మిలియన్ టన్నుల లావాదేవీలు ఈ పోర్టుల ద్వారా జరుగుతుండగా రాబోయే రోజుల్లో అది 1280 మిలియన్ టన్నులకు పెరగనుంది. పైగా ప్రభుత్వ రంగంలోని భారీ నౌకాశ్రయాలతో పోల్చితే చిన్న తరహా పోర్టులలో ఆధునిక సౌకర్యాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలున్నాయి. అప్పుడు మొత్తం దేశంలోని నౌకాయానంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుంది. వ్యూహాత్మకంగా తూర్పు దేశాలతో వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతుండటంతో రాష్ట్రంలోని నౌకాశ్రయాలకు మహర్దశ రానుంది. రాష్ట్రంలోని పోర్టులన్నింటికీ పెద్దన్నగా ఉన్న విశాఖ నౌకాశ్రయం ప్రతి ఏటా 60 మిలియన్ టన్నుల కార్గో ఎగుమతులతో ప్రధాన నౌకాశ్రయంగా ఉంది. ఒకప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఈ సహజ నౌకాశ్రయం ఇప్పుడు మరమ్మతుల కారణంగా కాస్త వెనుకబడింది. ఇది కాక రాష్ట్రంలోని మిగిలిన నౌకాశ్రయాలు దాదాపు 45 మిలియన్ టన్నుల రవాణా చేస్తున్నాయి. గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులు ఒక్కోటి ఏటా 10 మిలియన్ టన్నులకు పైగా సరుకు లావాదేవీలు జరుపుతున్నాయి. వ్యవసాయోత్పత్తులు, ఫార్మా, రొయ్యల వంటి ఉత్పత్తులతో పాటు కర్ణాటక నుంచి మొన్నటి వరకు వచ్చిన ఐరన్ ఓర్ వంటి వాటిని కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులు రవాణా చేశాయి. పారిశ్రామికవేత్తల అభిప్రాయం ప్రకారమైతే నౌకాయానాన్ని పెంచాలన్నా, పరిశ్రమలతో వాటిని అనుసంధానించాలన్నా ఇప్పటికే గుర్తించిన ఓడరేవులను అభివృద్ధి చేయడం తప్పనిసరి. అందుకు ఉన్న అనుకూలతలు, అనివార్యతల్ని పరిశీలిస్తే కేంద్రం ప్రకటించిన కోల్కతా, చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖ, కాకినాడ పెట్రో కారిడార్ వంటి వాటి అవసరాలు తీర్చేందుకు కొత్త నౌకాశ్రయాల రాక తప్పనిసరి. వాటితో పాటు కొత్త రాష్ట్రం ఏర్పాటులో కేంద్రం ప్రకటించిన ప్రత్యేక హోదా, పన్ను రాయితీ వంటి వరాలతో మన వద్ద పెరగనున్న పారిశ్రామికీకరణ, ఉత్తరాంధ్రలో పోర్టులకి సానుకూలంశాలు. ఇక్కడ ప్రతిపాదిస్తున్న చిన్న పోర్టులన్నీ కూడా ప్రధాన పోర్టులకు రైల్వేలు, రహదారులతో అనుసంధానమై అభివృద్ధికి అవకాశాల్ని కల్పించేలా ఉండడం మరో మంచి అంశం. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పిన కొత్త ప్రభుత్వం అనేక మోడళ్లపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా సింగపూర్, దుబాయ్ వంటి దేశాలు నౌకాయాన రంగంపైనే అభివృద్ధి సాధించాయి. ఈ తరహా విధానాలను ఇక్కడ అవలంబించనున్నారు. అవి కాక దేశంలో పోర్టుల ద్వారా అభివృద్ధి సాధించిన గుజరాత్ నమూనా కనిపిస్తూనే ఉంది. పరిశ్రమలకు చిన్న సొంత పోర్టులు కేటాయించడం ద్వారా గుజరాత్ చేసిన ప్రయోగం సత్ఫలితాలనిచ్చింది. అక్కడి పోర్టైన కాండ్లాతో పాటు చిన్న చిన్న పోర్టులన్నీ బాగా అభివృద్ధి చెందాయి. వీటి ద్వారా పరిశ్రమలకు రవాణా భారం తగ్గి రోడ్డు రవాణా ద్వారా వచ్చే కాలుష్యం కూడా తగ్గింది. ఈ విధానం నవ్యాంధ్రకు నప్పుతుందన్నది షిప్పింగ్ రంగంలోని నిపుణుల సూచన. ఒకప్పుడు బకింగ్హామ్ కాలువ అని ఉండేది. స్వతంత్రం తర్వాత దాన్ని ఉపయోగించడం మనం పెద్దగా లేదు. దానిని కాకినాడ మెయిన్ కెనాల్ తో, అంటే ఈస్టర్న్ డెల్టా కెనాల్ తో లింకప్ చేసి కాకినాడ నుంచి
సో చెన్నై దాకా ఆ కాలువను లింకప్ చేసి జల రవాణా ఉపయోగించుకుంటే దాని వలన చీప్గా మనకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ ఒక గుజరాత్ మ్యారిటైమ్ బోర్డు లాగా ఏపీ మ్యారిటైమ్ బోర్డు కానీ పెట్టగలిగినప్పుడు అనేక మైనర్ పోర్ట్స్ ఇచ్చాపురం నుంచి తడ వరకు అనేక మైనర్ పోర్ట్స్ డెవలప్ చేయొచ్చు. మైనర్ పోర్ట్స్ వలన కార్గో ఎక్కడికక్కడికి లైక్ పవర్ ప్లాంట్స్ అని అనుకోండి, పవర్ ప్లాంట్ సంబంధించిన కోల్ అనేది అక్కడే హ్యాండిల్ చేసి అక్కడే డైరెక్ట్ గా ఆ ప్లాంట్ కి లెట్ చేసుకోవచ్చు. దుగ్గరాజపట్నం అని లాస్ట్ టైం డిసైడ్ చేశారు మన ఆంధ్రాలో మేజర్ పోర్ట్ అని. పొలిటికల్ రీజన్స్ తో ఆ ప్లేస్ ని సెలెక్ట్ చేశారు. అలా పొలిటికల్ గా సెలక్షన్ పెట్టకుండా దగ్గర మంచి హింటర్లాండ్ ఇండస్ట్రీ పెట్టగలిసే హింటర్లాండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి అక్కడ పెడితే పోర్ట్స్ చాలా బాగుంటది. ఆస్తుల పంపకాల్లో అన్యాయం జరిగిందనే భావన ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉన్న ఆశలన్నీ ఈ రాష్ట్రానికి సహజ సిద్ధంగా దక్కిన తీరంపైనే. సువిశాల తీరాన్ని సాధ్యమైనంతగా సద్వినియోగం చేసుకుని కొత్త రాష్ట్రాన్ని సుసంపన్నం చేయాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉంది. ప్రకృతి వనరులు పరిమితం, అవసరాలు మాత్రం అపారం. అభివృద్ధే అందరి లక్ష్యం. అడ్డుగా నిలుస్తున్న విద్యుత్ లోటు, సహకరించని ప్రకృతి, పెరిగిపోతున్న వాడకం, ఉత్పత్తికి వినియోగానికి మధ్య కొరవడిన సమన్వయం. ఫలితం వేళాపాళా లేని విద్యుత్ కోతలు, నాణ్యత లేని కరెంటుతోనే రుసుముల వాతలు పెడుతున్న విద్యుత్ సంస్థలు. వీటన్నింటి నుంచి గట్టెక్కాలంటే ప్రస్తుతం మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం విద్యుత్ పొదుపు. కానీ దురదృష్టవశాత్తు సర్కార్లు కానీ విద్యుత్ సంస్థలు కానీ ప్రజలు కానీ ఈ అంశం పట్ల శ్రద్ధ కనబరుస్తున్న దాఖలాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. క్లిష్ట సమయాల్లో ఇంధన ఆదా జరగకుంటే రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకుంటే భావితరాలకు చీకట్లే బహుమతిగా అందించాల్సి ఉంటుంది. విద్యుత్ కొరత కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. వాస్తవానికి సమైక్య రాష్ట్రంలోనే ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ సమస్య ఇప్పుడు కొత్త ప్రభుత్వాలకు, వారి అభివృద్ధి ఆలోచనలకు సవాల్గా నిలుస్తోంది. అంతూ దరి లేని కొరత ఓవైపు, అంతకంతకు పెరిగిపోతోన్న అవసరాలు మరోవైపు ఇటు పాలకులను, అటు ప్రజలను అష్ట కష్టాల పాలు చేస్తున్నాయి. వ్యవసాయం, పరిశ్రమలు, గృహావసరాలు ఇలా ఏ రంగం చూసినా విద్యుత్ అవసరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఫలితంగా కోతలు వాతలు తప్పడం లేదు. పల్లె పట్టణం తేడా లేకుండా రెండు రాష్ట్రాల్లోనూ చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయి. అనధికారికంగా వేళాపాళా లేకుండా అమలు చేస్తోన్న కోతలతో అన్ని రంగాలు ప్రభావితం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు నిబంధనల ప్రకారం చూస్తే ప్రస్తుతం ఉన్న విద్యుత్ ఒప్పందాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. అంతేగాక ఉన్న స్థాపిత సామర్థ్యాన్ని 5 ఏళ్ల సగటు వినియోగం ఆధారంగా రెండు రాష్ట్రాలకు పంపిణీ చేశారు. ఆ ప్రకారం చూస్తే ఉన్న ఉత్పత్తి సామర్థ్యంతో తెలంగాణ 1500 నుంచి 2000 మెగావాట్ల వరకు విద్యుత్ కొరతను ఎదుర్కొనబోతోంది. మరోవైపు భారీగా ప్రతిపాదిస్తోన్న ఎత్తిపోతల పథకాల కోసం రానున్న 5 ఏళ్లలో 5 నుంచి 6000 మెగావాట్ల అదనపు విద్యుత్ అవసరం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏటా పెరిగే 8 నుంచి 10% సాధారణ డిమాండ్ దానికి అదనం. ఆంధ్రప్రదేశ్ ది అదే పరిస్థితి. భవిష్యత్ అవసరాల మాట అటుంచితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 1487 మెగావాట్ల విద్యుత్ కొరతను ఎదుర్కొంటోంది. కొత్త రాష్ట్రంలో భారీ అభివృద్ధి ప్రణాళికలు, కొత్త పరిశ్రమల రాక, పెట్టుబడుల ప్రోత్సాహానికి ఇదెంత ప్రమాదకరమో ఇప్పటికే అంతా గుర్తించారు కూడా. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కు విద్యుత్ కొరత తీర్చేందుకు అదనపు కేటాయింపులు చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే కొంత విద్యుత్ను అదనంగా రాబట్టారు కూడా. తెలంగాణలో కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని కేసీఆర్ అధికారుల్ని ఆదేశించారు. ఫలితంగానే ఇప్పుడు మన రెండు రాష్ట్రాలు గండం గట్టెక్కే తరుణోపాయం కోసం అన్వేషణ ప్రారంభించాయి. జాతీయ గ్రిడ్ అందుబాటులోకి వస్తుంది. ఉత్తరాది నుంచి వచ్చే విద్యుత్ వల్ల రాష్ట్రంలో కరెంటు కష్టాలు తగ్గిపోతాయని ఇటీవల వరకు ఆశలు పెట్టుకున్నారు. అయితే యావత్ దేశాన్ని పట్టి పీడిస్తోన్న ఇంధన కొరత ఆ ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశం 5.1% విద్యుత్ కొరత ఎదుర్కొనబోతోందని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ సీఈఏ అంచనా వేసింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలున్నా వాటికి అవసరమైన బొగ్గు, సహజ వాయువుకు కొరత ఏర్పడడం ఈ దుస్థితికి కారణమైందని సీఈఏ వివరించింది. మరికొన్ని చోట్ల కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పేందుకు అనుమతులివ్వడంలో రాజ్యమేలుతున్న జాప్యము విద్యుత్ కొరత సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది.
వనరుల కొరత సంగతి పక్కన పెడితే ఇటీవలి కాలంలో పగబట్టిన ప్రకృతి దేశాన్ని చీకటిమయం చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా కొన్నిసార్లు కాలాలే కనుమరుగైపోతున్నాయి. రుతుపవనాలు రావాల్సిన సమయంలో చల్లటి గాలులు, చిరుజల్లులు కురవాల్సిన పరిస్థితికి బదులుగా వేసవిని తలపించే ఎండలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రకృతిని ఎదిరించి జీవనం సాగించేందుకు తప్పనిసరిగా అదనపు విద్యుత్ ఉపయోగించాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే విద్యుదుత్పత్తి కోసం బొగ్గు, సహజ వాయువుతో పాటు ఇతరత్రా ఇంధనాలను పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది క్రమంగా వనరుల కొరతను సృష్టిస్తోంది. మితిమీరిన ఇంధన వాడకం నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల్ని అమాంతం పెంచేస్తున్న విద్యుత్ సంస్థలు ప్రజల దగ్గర అందిన కాడికి దండుకుంటున్నాయి. అలా సాధ్యపడని పరిస్థితుల్లో ఎడాపెడా కోతల కత్తులను దూస్తున్నాయి. అయితే ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం చూపడంలో మాత్రం ప్రభుత్వాలు తగిన శ్రద్ధ చూపడం లేదు. స్వల్పకాలిక ప్రయోజనాల కోసం పాకులాడుతూ అప్పటికప్పుడు సమస్యను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడం, విద్యుత్ నష్టాలు తగ్గించడం, విద్యుత్ పొదుపు పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం తదితర కార్యక్రమాలేవీ చేపట్టడం లేదు. ఉండే జనరేషన్ మనం కాపాడుకోవాలంటే ఎనర్జీ కన్జర్వేషన్ మెథడ్స్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలిగితే మనకి అట్లీస్ట్ అయ్యే జనరేషన్ ని ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకునేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నప్పుడు గ్రీన్ బిల్డింగ్ నార్మ్స్ ఉన్నాయన్నమాట. సో వాటిని ఫాలో అయ్యి ఎవ్రీ రూమ్ షుడ్ హ్యావ్ న్యాచురల్ లైట్ అన్నమాట. అలాంటప్పుడు 7 గంటల దాకా ఎవరు పవర్ వాడరు అన్నమాట, ఎలక్ట్రిసిటీ అనేది వాడరు. ఉత్పత్తి, వినియోగం మధ్య కొరబడిన సమన్వయం ప్రస్తుత పరిస్థితికి కారణం. విద్యుత్ నష్టాలు తగ్గించుకోవాలని చాలా కాలంగా హెచ్చరికలు వస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడంలో ఆయా సంస్థలు చిత్తశుద్దితో ఉండడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని డిటిఆర్ల వద్ద ఎక్కువగా విద్యుత్ వృధా అవుతోందంటూ వచ్చిన నివేదికల్ని ఆయా సంస్థలు పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేవు. అభివృద్ది చెందిన దేశాల్లో విద్యుత్ ప్రసార, పంపిణీ నష్టాలు 3% మించడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ నష్టాలు ఒక్కో డిస్కం పరిధిలో 14 నుంచి 18% వరకు ఉండడం ఆయా సంస్థల పట్టరానితనానికి అద్దం పడుతున్నాయి. బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చే ముందు సోలార్ వాటర్ హీటర్ అనేది కంపల్సరీ. సో అలాంటి నెట్ మీటరింగ్ అనేది సింగిల్ విండో స్కీమ్ కింద ఇంట్రడ్యూస్ చేస్తే డిస్ట్రిబ్యూషన్ జనరేషన్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే అట్లీస్ట్ డొమెస్టిక్ సెక్టార్ పెట్టుకోగలిగితే ఇండస్ట్రియల్ సెక్టార్ కన్సంప్షన్ ఎక్కువ ఉన్నా కూడాను సో కాంపన్సేట్ అవుతుంది. ఉన్న జనరేషన్ తో మనం దాన్ని కాంపన్సేట్ చేసుకోవచ్చు. జనరేషన్ అడ్రస్ చేయాలి, కన్సర్వ్ చేసుకోవాలి. దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ జనరేషన్ సోలార్ కి ఈజ్ ది బెస్ట్ థింగ్ అనమాట. ప్రసార, పంపిణీ నష్టాలు తగ్గించుకోవడంపై విద్యుత్ సంస్థలకు ఎన్నో సూచనలు అందాయి. వీటి ఆధారంగా విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ ప్రసార, పంపిణీ నష్టాల తగ్గింపునకు ఆచరణ సాధ్యమైన విధానాలు రూపొందించి అమలు చేయాలంటూ ఆయా సంస్థలను ఆదేశించింది. నష్టాల అదుపుతో ఉత్పత్తిని తగ్గించుకోవడమే కాక వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గించవచ్చని ఈఆర్సీ పేర్కొంది. వీటన్నింటిపై ఎప్పటికప్పుడు ఈఆర్సీ ఎదుట తలాడించే అధికారులు తర్వాత మాత్రం తమ తీరు మారదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని పరిశ్రమలు, గృహ సముదాయ కాలనీల్లో విద్యుత్ చౌర్యం జరుగుతోందని స్పష్టమైన సమాచారం ఉన్నా వాటిపై దాడులు చేసి కట్టడి చేయలేకపోతున్నారు. దీనికి రాజకీయ జోక్యం ఓ కారణమైతే కొందరు అధికారుల్లో నెలకొన్న అవినీతి, నిర్లిప్తత, నిర్లక్ష్యం మరికొన్ని కారణాలు. ఉమ్మడి రాష్ట్రంలో వేసిన అంచనాల ప్రకారం తెలంగాణ, సీమాంధ్రలో ఏటా 89,000 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ అవసరాలు ఉన్నాయి. విద్యుత్ డిమాండ్ ఏటా 10% చొప్పున పెరుగుతూ వస్తోంది. దీన్ని అధిగమించడం విద్యుత్ సంస్థలకు సవాల్గా మారింది. డిమాండ్ కు తగినట్లుగా ఉత్పత్తి పెంచుకోవడము కష్టసాధ్యంగా మారింది. ఈ పరిస్థితుల్లో విద్యుత్ పొదుపే విద్యుత్ సంస్థల ముందున్న ఏకైక మార్గం. దీనికోసం కొన్ని పద్ధతులను అవలంబించాలి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో ఉన్న ఇంధన పరిమాణాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి దానిని తగిన స్థాయిలో ఉంచాలి. వ్యవసాయ విద్యుత్ వాడకంలో డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ డిఎస్ఎం నిబంధనలను అమలు చేయాలి. రైతులకు నాణ్యమైన పంపు సెట్లు, ఇతర పరికరాలు సమకూర్చుకునేలా ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి. ప్రతి యూనిట్ విద్యుత్ కూడా మీటరింగ్ జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. నష్టాల నివారణకు, విద్యుత్ లీకేజీలకు అడ్డుకట్ట వేయాలి. పాత కేబుళ్ల స్థానే ఆర్థిక స్థితిని బట్టి ఇన్సులేటెడ్ కేబుళ్లను ఏర్పాటు చేయాలి. విద్యుత్ వృధాను అరికట్టడంలో విద్యుత్ సంస్థలతో పాటు వినియోగదారులు కూడా బాధ్యతగా వ్యవహరించాలి.
ఈ క్రమంలో వాళ్లను చైతన్యపరచాలి. గృహ వినియోగంలో పొదుపు పాటించే మార్గాలపై అవగాహన కల్పించాలి. అయితే ఈ విషయంలో విద్యుత్ సంస్థలు ఇప్పటిలా పట్టనట్టు వ్యవహరించకుండా చొరవ చూపించాలి. విద్యుత్ ఆదా ద్వారా సమకూరే ప్రయోజనాలను వివరణాత్మకంగా ప్రజలకు తెలియజేయాలి. ప్రకృతి వనరులతో పాటు విద్యుత్ అన్నింటికీ మించి డబ్బు ఆదా ఎలా అవుతుందో వివరించాలి. నిపుణులు, వినియోగదారులు విద్యుత్తును పొదుపు చేయడానికి అనేక సూచనలు చేస్తున్నారు. గతంలో విద్యుత్ ఆదా కోసం CFL బల్బులు వినియోగించేవాళ్లు. ప్రస్తుతం వాటికంటే చౌక ధరలో వాటికన్నా ఎక్కువ విద్యుత్తును ఆదా చేసే LED బల్బులు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిని విరివిగా ఉపయోగించాలి. ఏసీలు, గీజర్లు వృధాగా వినియోగించడం వల్ల జరుగుతున్న విద్యుత్ నష్టాన్ని వినియోగదారులు గుర్తించి వాటిని పరిమితంగానే వినియోగించుకోవాలి. వివిధ కార్యాలయాల్లో అవసరం లేకున్నా కంప్యూటర్లు ఆన్ చేసి ఉంచడం, ఏసీలు నిరంతరం వినియోగించడాన్ని మానుకోవాలి. సెల్ ఫోన్ ఛార్జర్లు, ల్యాప్టాప్, టెలివిజన్లు నిరంతరం ఆన్ మోడ్లోనే ఉంచేవారి సంఖ్య అధికంగా ఉంటోంది. స్విచ్ ఆఫ్ చేస్తే తప్ప విద్యుత్ వినియోగం ఆగదనే విషయం గ్రహించాలి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, కూలర్లు, ఏసీలు, ఇతరత్రా పరికరాలు స్టార్ రేటింగ్వే అయి ఉండాలి. ప్రజల్లో సౌరశక్తి వినియోగం పట్ల ప్రభుత్వం అవగాహన కల్పించాలి. తగిన ప్రోత్సాహకాలను ప్రకటించాలి. సౌరశక్తి పరిశోధనల కోసం రాష్ట్రంలో ప్రత్యేక పరిశోధనా సంస్థలను సైతం నెలకొల్పాలి. ఉరుముతున్న విద్యుత్ లోటును అరికట్టడంలో ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన తప్పనిసరి తరుణమిది. ఇప్పటికైనా జాగ్రత్తగా వ్యవహరించకుంటే భవిష్యత్ మొత్తం అంధకారమయమయ్యే ప్రమాదం ఉంది. ఇంకా చెప్పాలంటే భావితరాలకు విద్యుత్ వెలుగులు దూరం చేసిన పాపం కూడా మనదే అవుతుంది. అందుకే ప్రభుత్వాలు, విద్యుత్ సంస్థలు, ప్రజలు విద్యుత్ ఆదాను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలి. అప్పుడు మాత్రమే మిగులు విద్యుత్ సాధించడంతో పాటు ఆశించిన అభివృద్ధికి బాటలు వేయగలం. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుద్దాం. నమస్కారం.